శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ. దేవి శరన్నవరాత్రుల్లో 10వ రోజు 10వ అవతారం మహిషాసురు మర్దిని అవతారం. ఆ మహిషాసురు మర్దిని అవతారం గురించి, అమ్మవారి గురించి చెప్పుకుందాం మనం. మహిషుడు అంటే ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు అసలు ఎలా ఆవిర్భవించాడు, ఏమిటి, ఆ అమ్మవారు వాడిని ఎలా వధించింది గురించి. రంభాసురుడు అనే రాక్షసుడు మహిషి అనే ఒక దివ్య కన్యని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ కలిగిన సంతానమే ఈ మహిషాసురుడు. ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోరంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి నాకు ఏ పురుషుడితోనూ చావు లేకుండా ఇవ్వమని చెప్పి వరం కోరాడు. స్త్రీ అయినా పర్వాలేదు, మగవాడితో మాత్రం ఏ పురుషుడితో నాకు చావు అనేది లేకుండా చేయమని. ఎందుకంటే మగవాళ్లే నన్ను చంపలేంది, ఆడదావిడే నన్ను ఏం చంపగలదు అన్న ఉద్దేశంతో ఆ కోరిక కోరేసరికి బ్రహ్మగారు వరం ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే బ్రహ్మగారు వరం ఇచ్చాడో ఇక ఆ రాక్షసుడు తన హద్దు లేకుండా దేవతల్ని, మునుల్ని, ఇంద్రాది దేవతల్ని అందరినీ కూడా నానా హింసలు పెట్టి, దేవేంద్రుడిని కూడా నానా ఇబ్బందులు పెట్టేసరికి వారందరూ వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. స్వామి, మీరేమో వారు రాక్షసులందరూ వచ్చి తపస్సు చేయ, మీరు వరాలు ఇవ్వ, ఇలా చేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు నాయనా, మా గతి ఏమిటి అని వారు ప్రార్థించేసరికి వారు ముగ్గురు కలిసి వారు ఉన్న ఉగ్ర తేజస్సుతో ఒక అమ్మవారిని శక్తి రూపాన్ని తయారు చేయించారు. ఆ తల్లే మహిషాసురు మర్దిని. ఆ మహిషాసురు మర్దినికి అష్టభుజాలు, 8 చేతులు. విష్ణుమూర్తి విష్ణు చక్రాన్ని ఇచ్చాడు, శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు, ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు, వాయువు సింహాన్ని పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు, ఈ హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చాడు. అమ్మా, ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఆ మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మని పంపించేసరికి ఆ తల్లి వాణ్ణి నానా హింసలు పెట్టి నానా ఇది చేసేసరికి శుభ్రంగా సంహరించేసింది. త్రిశూలంతో ఒక్క పోటు పొడిచేసరికి ఘోరంగా యుద్ధం చేసి 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 చివరికి త్రిశూలంతో వాడిని సంహరించేసరికి లోకం అంతా కూడా సంతోషించారు. ఇంద్రాది దేవతలు వాళ్ళు కూడా చాలా సంతోషించి, అమ్మా ఆ రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించావు అనుకుని వారి ఆనందానికి అవధులు లేకుండా ఇది మహిషాసుర మర్దిని స్తోత్రం పాడారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకుంటే ధైర్యము, ఆరోగ్యము, ఆనందము, శక్తి అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు ఆ స్తోత్రం వారు ఆనందానికి అవలేక ఆ స్తోత్రాన్ని పాడారు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మనం పాడుకుందాం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింఛ శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసిత కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ నిజ హూంకృతి మాతృ నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రసికే సుమర విశోషిత బీజ సముద్భవ బీజలతాదిక బీజలతే శివ శివ శంభుని శంభు మహాహవ దర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అలా ఆ స్తోత్రాన్ని చదువుకునేసరికి అమ్మవారు ఆనందంతో వీళ్ళందరికీ కూడా చక్కగా వరాలు ఇచ్చి అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండందని చెప్పింది. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి అమ్మవారిని మన ఇంటికి ఎలా ఆహ్వానించుకున్నామో అలాగే మన అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించుకుని షోడశోపచారాలతో పూజ చేసుకుని చక్కగా అష్టోత్తరాలు, కుంకుమ పూజలు చేసుకుని నైవేద్యాలు పెట్టుకున్నాం. ఆ తల్లికి నైవేద్యాలు ఏమిటివి? పులిహార, పరమాన్నము, పాయసము, అటుకుల పాయసము, ఇలాంటివన్నీ ఆ తల్లికి ఇష్టం. ఎవరు ఓపాన శక్తితో వారు చేసుకుని ఆ తల్లికి పూజ అది చేసుకుని ఇప్పుడు మంగళహారతి పాడుకుందాం అమ్మవారికి. హారతి మీరేల ఇవ్వారే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వారే హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యులకెల్ల ప్రబలమో
హారతి మీరేల యువర జ్ఞాన విద్యలకెళ్ళ ప్రబలము లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికిప్పుడు హారతి మీరేల యువారే పాదములకు పూజ చేయారే మా తల్లికిప్పుడు పారిజాతపు హారతివ్వారే ఆని ముత్యపు హారములు మొలనూలు గజ్జలందెలు రవల పాపిట బొట్టు ముక్కెర సమముగా ధరించు తల్లికి హారతి మీరేల యువారే అంబకు మంగళ హారతి మీరేల యువారే ఇంత పారాకేల నన్నారే రుద్రమాదేవికి చెంత నుండి పూజ చేయారే శంకరి ఓంకార రూపిణి కుంకుమాస్థిత అలంకారికి పొంకమైన అలంకారికి హారతి మీరేల యువారే అంబకు మంగళ హారతి మీరేల యువారే లక్ష ఒత్తుల జ్యోతి గూర్చారే చెలులార మీరు పచ్చని పళ్ళెరము దాల్చారే రక్షితంబుగా నీవే దాక్ష రూపిణిగా హారతులివ్వరే రాక్షసులను సంహరించిన రాక్షస సంహారికిప్పుడు ముచ్చటగా పాడుకురుచూనే మా తల్లికిప్పుడు హారతి మీరేల యువారే హారతి మీరేల యువరే జ్ఞాన విద్యలకెళ్ళ ప్రబలము హారతి మీరేల యువరే జ్ఞాన విద్యలకెళ్ళ ప్రబలము లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికిప్పుడు హారతి మీరేల యువారే ఇట్ట హారతి పాడుకుని ఆ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మకి చక్కగా శాంతి స్వరూపంతో అమ్మ నువ్వు ఇంత చేసి ఈ రాక్షసులను అందరినీ సంహరించేసి మమ్మల్ని అందరినీ కాపాడావు లోకాన్ని కాపాడావు అమ్మ ఇన్నాళ్ళు నిన్ను పూజ చేసుకోబట్టే మేము ఇంత సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉన్నామని చెప్పి సంతోషంతో ఆ మంగళహారతులు ఇచ్చుకుని ఆ అమ్మవారికి ఇలా పూజ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని పూజ చేసుకుని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండమని ఆ తల్లి సర్వేజన సుఖినో భవంతు అని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించింది కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రులలో చక్కగా అందరం పూజ చేసుకున్నాం మీరందరూ కూడా పూజ చేసుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని సదా ఆ అమ్మవారి నవదుర్గలైన అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం శ్రీమాత్రే నమః